నా పేరు బెవర భరత్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ, విజయనగరం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కలిపి ఫీజు పోరు అని చెప్పి ఫిబ్రవరి 5వ తారీఖున ధర్నా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మేము చాలా విద్యార్థులందరూ కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటూ తెలియజేస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 2000 కోట్లు బకాయి పెట్టి ఈరోజు ఫీజు పోరు అని చెప్పి ఈరోజు ధర్నా చేస్తానని ప్రకటించడంలో సిగ్గులేదా అని ఏమంతి కూడా ఆయనకి ఎత్తి లేదని ఆయన వ్యవహరిస్తున్న తీరు మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ విద్యార్థులు ఇలాంటి వంకలు పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి గత 5 సంవత్సరాల్లో ఈరోజు విద్యార్థుల కోసం కానీ యువత కోసం కానీ నేను పోరాడుతున్నానని చెప్పుకొని రోడ్ల మీదకి వస్తే విద్యార్థులు యువత కూడా అందరూ కూడా ఆయన్ని రోడ్డు ఎక్కకుండా తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు వస్తుందని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2000 కోట్లు బకాయి పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తానని తెలియజేయడం వల్ల జనాలు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత హర్షం వ్యక్తపరుస్తున్నారు అని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. దీనివల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో 788 విద్యార్థుల కోసం 788 కోట్లు విద్యార్థుల కోసం చెల్లించడం జరిగింది ఈ ప్రభుత్వం. దాని మీద నారా లోకేష్ గారికి విద్యార్థులందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీని మీద ఈ విద్యార్థులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నారని ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ వైసీపీ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం.